ఇవాళ ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరణ తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం విజయ్ కలిసే అవకాశాలున్నాయి. నేడు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం విజయ్ కలిసే అవకాశాలున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రవీణ్ మనకు అందిస్తారు, రీజనల్ కోఆర్డినేటర్. ప్రవీణ్, ఇవాళ సీఎం విజయ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో స్కెడ్యూల్ ఎలా ఉంది? ఎవరెవరిని కలిసే అవకాశాలున్నాయి? జోష్న, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినటువంటి జోసెఫ్ విజయ్ ఇవాళ ఢిల్లీ టూర్ కి పయనమన్నాడు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలుస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. తమిళనాడులో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కాంగ్రెస్ తో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పెద్దలను కలిసే కేవలం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానమంత్రిని ప్రోటోకాల్ ప్రకారం ఆయన ప్రధానమంత్రిని కలుగున్నారు. ప్రధానమంత్రి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ నిధులు కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు తమిళనాడు ప్రధానమంత్రితో గాని కేంద్ర ప్రభుత్వంతో గాని అంత సత్సంబంధాలు. ఎందుకంటే డిఎంకే మొన్నటి వరకు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏతో గాని కేంద్ర ప్రభుత్వం అంత సత్సంబంధాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన సమస్యల మీద విజయ్ ప్రధానితో చర్చించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే దీని ముఖ్యంగా చాలా సంబంధించి ఏదైతే పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆగిపోయినవి, అదేవిధంగా నిధులు రావాల్సిన వాటి మీద కూడా ప్రధానమంత్రి చర్చించాలని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలయన్స్ లో భాగంగా ఉన్నటువంటి సంకీర్ణ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్.